కాబట్టి కానీ వీళ్ళు ఏమంటారంటే లేదండి, నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం మాకు ద్వారకా రిపోర్ట్ మొత్తం ఇట్లా ఇచ్చేశారు. అది 5,000 సంవత్సరాల క్రితం 5,000 సంవత్సరాల క్రితం ఇది నిజంగా జరిగింది, అది కృష్ణుడు అక్కడ రాజ్యం ఉంది, అది ఇది అని వీళ్ళు చెప్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ వాట్ ఈస్ నాసా. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాకి ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగో అలాగే అమెరికాకి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్. అది చేసే పనులు ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ లో నేను అపోలో యొక్క మిషన్స్ వాళ్ళకి పెట్టాను. చూడండి, అపోలో 1, అపోలో 2, అపోలో 5, అపోలో 7, అపోలో 11, అపోలో 18, అపోలో 20 ఇలాంటి స్పేస్ లో మిషన్స్ వీళ్ళు చేస్తుంటారు. స్పేస్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, రాకెట్స్ పంపించి. అది వాళ్ళ పని. వీళ్ళు మహా అంటే స్పేస్ మీద నుంచి ఫొటోస్ తీసి, భూమి యొక్క ఫొటోస్ తీసి పంపించగలరే కానీ సముద్ర గర్భంలో ఉన్న వీటిని వీళ్ళు రీసెర్చ్ చేయరు. అది వాళ్ళ పని కాదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళది ఇంకొక పని ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ లో మీకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనపడుతుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనే ఈ ఐడియా ఎడ్విన్ హబుల్ అనే ఒక శాస్త్రవేత్త 1950-60 ఆ సంవత్సరాల ఆ ప్రాంతంలో నుంచి ఈయనకి మనకి స్పేస్ లో, మనకంటూ ఒక అవుటర్ స్పేస్ లో ఎర్త్ యొక్క ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ బయట ఉన్న అంతరిక్షాన్ని ఫోటోలు తీయగలిగే, వీడియో తీయగలిగే మనకి ఒక స్పేస్ టెలిస్కోప్ ఉండాలని ఆయన ప్లాన్ చేసినప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవిత కాలంలో లాంచ్ చేయలేకపోయారు. కానీ 1984లో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ మనకి ఎర్త్ ఆర్బిట్ లో వదిలిపెట్టారు. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కి అప్పుడప్పుడు మైనర్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే మైనర్ రిపేర్స్ కానీ ఇవన్నీ చేయడానికి వీళ్ళు స్పేస్ మిషన్స్ లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏమో రకరకాల అల్ట్రా వైలెట్ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి ఫోటోగ్రఫీ చేసి మనకి కింద భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా నాసా వాళ్ళ పని ఇది. అంతేగాని మనకి రామసేతు నిజంగా ఉందా, అది రాళ్లతోటి కట్టారా, హ్యూమన్ మేడా కాదా, ఇలాంటివన్నీ నాసాకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ ద్వారకాలో వీళ్ళు రీసెర్చ్, ఒకవేళ మీ దగ్గర కానీ అథెంటికేట్ రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ మాకు ఒక కౌంటర్ పెట్టండి, విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళుగా ఉంటారు, మన ప్రజలకి చెప్పిన వాళ్ళుగా ఉంటారు. డూప్లికేట్ వెబ్సైట్స్ లో నుంచి తీసుకొచ్చి చదవడం, లేకపోతే ఫేక్ వెబ్సైట్స్ లో నుంచి అవును ఇది ఉంది, ఇది కరెక్టే, ఇది అది. ఎందుకంటే నాసా నెవర్ డూ దట్. నాసా వల్ల పని అది కానే కాదు. సో ఇంకోటిసారి ఇక్కడ అనిల్ గారు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ఈ ఎబ్రివేషన్ చదివి కూడా ఎవరు ఏది డీల్ చేస్తున్నారు అనేది చెప్పకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే నాసా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. నాసా చేసే పని స్పేస్ లో మనకి భూమికి ఎలాంటి ఆటంకం కలగకుండా, లేదంటే భూమిని సురక్షితంగా ఉంచడానికి, లేదంటే భూమి చుట్టూ వాతావరణాన్ని దానికి సంబంధించిన వాటిని అంటే మెయిన్ గా చేసేది ఏంటంటే భూమికి రక్షణ కల్పించే పనిలో వాళ్ళు ఉంటారు. దేనికి సంబంధించింది అంటే స్పేస్ లో ఎలాంటి ఇదే అంటారు కదా, ఉల్కాలని, కొన్ని ఆస్ట్రాయిడ్స్ అని, వాటిని ఢీకొట్టకుండా ఇలాంటివి ఏంటంటే మన భూమిని చేరకుండా వాటిని దూరం నుంచి పసిగట్టి వాటిని డిస్ట్రాయ్ చేసే పనిలో నాసా అనేది ఉంటది. ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంది, భూమి యొక్క వేడి ఎలా ఉంది, ఎందుకంటే మనం ఒక సర్టెన్ టెంపరేచర్ లో ఉండగలం, అలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేసి చెప్పేది నాసా. సేమ్ టైం మోర్ ఓవర్ మనకి అవుటర్ కాస్మిక్ స్పేస్ అంటే ఇక్కడ నేను ఇక్కడ మన ఏరోస్పేస్ గురించి మాట్లాడట్లేదు. కాస్మిక్ స్పేస్ లో ఉన్న వేరియస్ గ్యాలక్సీస్ కానీ, లైక్ వర్ల్పూల్ గ్యాలక్సీ కానీ, లేకపోతే కరోనా గ్యాలక్సీ, లేకపోతే అట్లా ఇంకా చాలా చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి. N91, NGC 93, 84 ఇట్లా ఈ గ్యాలక్సీస్ కానీ వాటి ఫొటోస్ తీసి, లేకపోతే అవి ఎంత దూరంలో ఉన్నాయి, లేకపోతే ఆండ్రోమెడా గ్యాలక్సీ ఇస్ ద క్లోజెస్ట్ గ్యాలక్సీ విచ్ క్లోజెస్ట్ గ్యాలక్సీ టు మిల్కీ వే గ్యాలక్సీ, మన పాలపుంత అనే గ్యాలక్సీ. సో ఇవన్నీ వీళ్ళు నాసా వాళ్ళు చేసి పరిశోధనలు చేసి మనకు చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి అంతరిక్షంలో అంటే కాస్మిక్ స్పేస్ లో ఉండే మన బ్లాక్ హోల్స్ గురించి కానీ ఇవన్నిటి గురించి పరిశోధనలు చేసి, బ్లాక్ హోల్ వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, రేడియేషన్స్ ఏమన్నా వస్తాయా, లేకపోతే కొత్త స్టార్స్ ఏమన్నా పుట్టాయా, లేకపోతే స్పేస్ లో కూడా ఎరప్షన్స్ ఏమన్నా అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు నాసా వాళ్ళు. కానీ ఇక్కడ మనకి ద్వారకా ఉందా, రామసేతు ఉందా, అవన్నీ వీళ్ళకి అనవసరం.
అది కనీసం తెలుసుకోకుండా ఇచ్చేసారు అది చేశారు అని చెప్పడం. చదువుకున్న వాళ్ళు పైగా, చదువు లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారంటే ఒక అర్థం, సరేలే తెలియలే పాపం చెప్పొచ్చు అని. తెలుసుకున్న వాళ్ళు కూడా, బీటెక్ చదివిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు యాదవులు. బీటెక్ చేసి కూడా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే చాలా నవ్వు వస్తుంది నాకు. సరే, మరి కంటిన్యూషన్ వెళ్దాము. మరి ఆ సార్ చెప్పినట్టుగా, ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టుగా నిజంగా సముద్ర గర్భంలో ఉన్నాయా లేదా, వాటికి ఆధారాలు ఏంటి అన్నది మరి అనిల్ గారు చెప్తారు నెక్స్ట్. ఇప్పుడు జనరల్ గా మనము ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని కమ్యూనిటీ పోస్ట్ లో, యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. వావ్, ద్వారకా దొరికింది, ఇదిగో ఇవే ఆధారాలు, చూడండి ఇదిగో ఒకప్పుడు ద్వారకా ఇలా ఉండేది, ఇది సముద్ర గర్భంలో ఉంది, శ్రీకృష్ణుడు పరిపాలించిన ఏరియా ఇదే, కట్టించిన ఏరియా ఇదే, దీన్ని విశ్వకర్మ ఒక రోజులో కట్టించాడు, ఇగో ఈ విశాలమైన వీధులు చూడండి, ఇక్కడ మెట్టు చూడండి, సింహం ఉంది, అది ఇది, ఇవన్నీ ఇలాంటి ఈ జనరల్ గా ఈ 4 ఫొటోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఫ్యాక్ట్ చెక్, ఇవి నిజమైన ఫొటోసేనా, లేకపోతే ఇండియాకి దీనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని నెక్స్ట్ స్లైడ్ లో మనము కానీ ఒకవేళ వెళ్ళి చూస్తే, ఫస్ట్ ఫోటో ఈ సింహం ఫోటో ఉంది, ఇమేజ్ 1. వీరాన రివర్స్ రీసెర్చ్ ఇది క్వింట్ నుంచి చేశానండి. క్వింట్ అనే ఒక వార్తా సంస్థ, అంటే న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు చేసిన ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే, we ran a reverse search on a picture using the keywords lion statue in water. సింహం విగ్రహం వాటర్ లో అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే, అండ్ కేమ్ అక్రాస్ ఆర్టికల్ టైటిల్ సబ్మరీన్ ద థింగ్స్ వి సింగ్ ఇన్ హకాయ్ మ్యాగజైన్. హకాయ్ అనే మ్యాగజైన్ లో దొరికింది. ద స్టాచ్యూ స్టాండింగ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద అండర్ వాటర్ నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్. ఇది నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ లో ఇక్కడ ఇది ఉందంటండి. ఇది ఎక్కడుంది? లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడా కి బిస్కైన్. ఇది ఫ్లోరిడా బీచ్ కి దగ్గరలో ఉన్న ఈ సబ్మరీన్ లో, అంటే సబ్మర్జ్ అయిన ఈ స్టాచ్యూ అన్నమాట. దీన్ని తీసుకొచ్చి ద్వారకా అని చూపిస్తుంటారు. సో నెక్స్ట్ ఇమేజ్ లోకి వెళ్తే, ఇమేజ్ నెంబర్ 2. ఇమేజ్ నెంబర్ 2 లో ఇక్కడ ఒక పెద్ద గుమ్మటం సముద్రం దగ్గర ఉంది. వావ్, ఇదే ద్వారకా అని చెప్తుంటారు. కానీ ఇది 2004 లో సునామీలో ధ్వంసమైన మహాబలిపురానికి చెందిన ఒక మందిరం యొక్క చెక్కలాలి. Right, sir. We reverse searched on the image of Yandex search engine and came across a blog on Mahabalipuram. We then reverse searched the image on Google using the keyword submerged temple of Mahabalipuram and found a website called Go UNESCO. Promotes heritage tourism. ఇక్కడ మీకు ఆ ఫోటో దగ్గర కనపడుతుంది. One of the structures that was left behind after the 2004 tsunami. ఈ సునామీలో ధ్వంసమైన ఈ ఒక మహాబలిపురంలోని ఈ ఫోటోని చూపించి, అదిగో మా ద్వారకా అని చూపిస్తూ ఉంటారు. సో ఫ్యాక్ట్ చెక్ ఒకసారి మీరు కూడా అందరు చేసుకోండి. మేము చెప్పేది కూడా నిజమా కాదా కూడా మీరు కౌంటర్ గా ఇంకొకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇమేజ్ 3 ఇది కూడా నెప్ట్యూన్ రీఫ్ లోదే. ఇది కూడా ఇందాకట్లాగా నెప్ట్యూన్ రీఫ్ లోదే. ఇందాక సింహం ఏదైతే చూపించామో ఆ సింహం ఇగో ఇదే, ఆల్మోస్ట్ ఇవే ఈ కాలమ్స్ అండ్ బీమ్స్ మనకి ఏవైతే కనపడుతున్నాయో దీని దగ్గరే ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. సో ఇది కూడా ఫేక్ ఇమేజ్, దీనికి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. లాస్ట్ ఇది వచ్చేసి, ఇది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అంటారు దీన్ని. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అనే దాంట్లో హౌఎవర్ క్వింట్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఇండిపెండెంట్లీ వెరిఫై ద ఇమేజ్. ఈ ఇమేజ్ కి ఆథెంటిసిటీ ఉందా లేదా, ఇది మార్ఫ్డా, ఫోటోషాప్డా, ఇది ఈవెన్ క్వింట్ పీపుల్ దే డజంట్ నో. కానీ పిక్చర్ మాత్రం అట్లాంటిస్ అని వీళ్ళు అంటూ ఉంటారు. సో దీనికి ఆథెంటిసిటీ లేదు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నెక్స్ట్ ద స్లైడ్. ఇప్పుడు ఇది నిజమేనా సార్? హరిప్రసాద్ గారు, మీ వాయిస్ రావట్లేదు. మీరు ఇన్ని చెప్పినా సరే దీని ఇంకా నిజం అన్నానంటే ఇంక నా అంత మూర్ఖుడు, నా ఇంకా వెర్రి వెంగళప్ప ఇంకెవడో ఉండడేమో. సో మీరు ఇన్ని చూపించు కూడా ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది మనం చూస్తే ఇదంతా ఫేక్. ఇవన్నీ ఫేక్ పోస్ట్స్. జనాల్ని కేవలం మోసం చేయడానికి, జనాల్ని ఇందాక మీరు ఒక వెర్రి వెంగళ పని చేయడానికి ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చీటర్స్ ఉన్నారు. వీళ్ళు చీట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ మనం ఏ విషయం అయినా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు కూడా చెక్ చేయండి. నేను చెప్తున్నది కరెక్టో కాదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఆర్కియాలజీ ఏం చెప్తుంది ఈ ద్వారకా గురించి? ఆర్కియాలజీ ఏం చెప్తుందంటే,
archaeological investigations at Dwarka, both onshore and offshore in the Offshore. Arabian Sea, have been performed by the Archaeological Survey of India. The first investigation carried out on land in 1963. 1963 లో ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఎన్నో ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఎక్స్కవేషన్ at two sites on the seaward side of Dwarka brought to light submerged settlement. The large stone built jetty, a triangular stone anchors with 3 holes. The settlements are in the form of exterior and interior walls and fort bastions. వీళ్ళకి ఒక చిన్న ఫోర్ట్ లాంటిది లోపల ఉంది కాదనట్టు. అక్కడ మళ్ళీ యాంకర్ అంటే షిప్స్ ని కట్టేయడానికి యూజ్ చేసే యాంకర్, మళ్ళీ అట్లాంటివి చిన్న చిన్నవి రాళ్ళు అవి అక్కడ దొరికినాయి వాళ్ళకి. కానీ అవి ఎప్పటివి, ఏ కాలం నాటివి అని చెప్తున్నారు వీళ్ళు? ఏ కాలం నాటివి అంటే మిడిల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా. yes, from the typological classification of the anchors, it is inferred that Dwarka has flourished as a port. అది కేవలం ఒక షిప్ యార్డ్ అంటే సార్, అది flourished as a port during the period of the middle kingdom of India. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు? లేట్ హరప్పన్ పీరియడ్ వాళ్ళు. హరప్ప అండ్ మొహంజదారో అంటే సింధు నది నాగరికత, అది ఇంకా లాస్ట్ లోకి వచ్చేస్తుంది, అది పడిపోతుంది అది అన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఒక పోర్ట్ కట్టించుకున్నారు. బయట ప్రపంచం నుంచి వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు చేయడానికి షిప్ త్రూ అదొక పోర్ట్ అంట. అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా is telling coastal erosion was probably the cause for the destruction of what was been ancient port. అది ancient port అని చెప్తున్నారు. మళ్ళీ Dwarka is mentioned in the copper inscription dated 574 AD of Simhaditya, the Maitrika dynasty minister of Vallabi. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దగ్గర ఏం చెప్తున్నారంటే కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు లేట్ హరప్పన్ పీరియడ్ ది అని వీళ్ళు చెప్తున్నారు. అది థర్మోలూమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా వీళ్ళు డేటింగ్ చేసి చూస్తే 1570 BC అంటే తేలుతుంది. అది 1570 BC is late Harappan period and early Vedic period. early the Aryan invasion theory అప్పుడు అది ఎర్లీ టైం అప్పుడు. ఆ టైం అప్పుడు కృష్ణుడికి దానికి దీనికి కనెక్షన్ ఏముంది అని చూస్తే ఎర్లీ హిస్టరీలోకి వెళ్దాం. నెక్స్ట్ ఎర్లీ హిస్టరీ ఏం చెప్తుందంటే ఇన్ 2000 AD అంటే క్రీస్తు శకం 200 సంవత్సరంలో అక్కడ ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు పేరు వాసుదేవ II ఆఫ్ ద్వారకా వాస్ డిఫీటెడ్ బై మహాక్షత్రియ రుద్రదాముడు అనే ఒక క్షత్రియుడితోటి ఓడిపోయాడు. అపాన్ ద డెత్ ఆఫ్ రుద్రదామ, హిజ్ వైఫ్ క్వీన్ ధీరాదేవి ఇన్వైటెడ్ హిజ్ బ్రదర్ పులూమి సీకింగ్ గైడెన్స్ టు రూల్. ఈ పులూమి అనేవాడిని తెచ్చింది. రుద్రదామ హ్యాడ్ ఎంబ్రేస్ ద వైష్ణవ రిలీజన్. ఈ పులూమి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో రుద్రదామ, ఆయన వైష్ణవుడు అంట, వైష్ణవ రిలీజన్, అండ్ వర్షిప్డ్ కృష్ణ ఎట్ ద్వారకా. అది సార్ యాక్చువల్ గా ప్రాబ్లం. సో ఈ ద్వారకా అనేది కృష్ణుడి రాజ్యం అనేది ఎవరు ఈ వార్తను మొట్టమొదట పుట్టించారు అంటే ఈ వైష్ణవులు శక్తి కి చెందిన రుద్రదామ అనే రాజు కాలంలో ఇది ఫస్ట్ ఈ మాట బయటకు వచ్చింది. మళ్ళీ అండ్ ఎపిగ్రఫిక్ రిఫరెన్స్ ascribed టు గరులక సింహాదిత్య ద సన్ ఆఫ్ వరహదాస్ ద కింగ్ ఆఫ్ ద్వారకా ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద కాపర్ ప్లేట్ డేటెడ్ 574 AD. ఈ ద్వారకాకి రాజు ఒకడు ఉండేవాడు. ఆ రాజు పేరు అది ఎపిగ్రఫిక్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ 574 AD అనమాట చెందింది. అది దొరికింది. ద గ్రీక్ రైటర్ ఇక వీళ్ళందరూ కూడా రాశారు దీని గురించి. సో ఇది MITH చెప్పాలి సార్. హరి ప్రసాద్ గారు ఏం చెప్తాం సార్, ఎన్ని చూపిస్తుంటే నాకైతే MITH లాగా కనిపిస్తుంది సార్. ఎన్ని చూపిస్తున్నా సరే వాళ్ళు ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఏమన్నా తెలియదు కానీ మరి వీటన్నిటికీ కనీసం రిప్లై ఇస్తూ ఇదన్నీ తప్పు, ఇది కరెక్ట్ అనేది చూపించలేకపోతున్నారు. ఒకవేళ చూపించినా సరే నోటి మాటలతోనే క్లియర్ గా ప్రూఫ్ చూపిస్తున్నాము. అలా ప్రూఫ్ చూపించాలి, ఆథెంటిక్ ప్రూఫ్స్ చూపించాలి.
అబ్బాయి అట్లా అబ్బాయి మీరు అలా ఊహించుకోవచ్చు సార్. మీరు అలా ఊహించుకుంటే ఎట్లా మాస్టారు? అలా ఏది ఎందుకంటే చూపించరు. వాళ్ళు లైవ్ పెడతారు, నలుగురు కూర్చుంటారు, నలుగురు ముగ్గురు వస్తారు, వాళ్ళ నోటుగా ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు అంతే. అంటే ఇప్పుడు నేను పేరు కూడా చెప్పాను, కింగ్ వాసుదేవ 2 ఆఫ్ ద్వారకా అన్నాను. తర్వాత ఈ రుద్రదాముడితో ఓడిపోయాడు అన్నాను. రుద్రదాముడు అవును, చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళ పులుమి బ్రదర్ పులుమి ఆయన అవును, పిలిచింది. ఆ పులుమావి, ఓకే సార్, ఆయన మళ్ళీ వైష్ణవుడు. అది ఆ కాలంలో ఇట్లా పేర్లు చెప్తూ, ఇగో ఇట్లా ఇట్లా ఇది ఇది ఇట్లా అయింది ఈ టైంలో. మళ్ళీ ఇదే కాకుండా దాని ఎటిమాలజీ, ఎపిగ్రఫిక్ ఎపిగ్రఫిక్ చూపించారు మనకి. కార్బన్ డేటింగ్ తో సహా ఇది అని చెప్పి చూపించారు. ఇంత సైంటిఫిక్ గా ఉన్నా సరే, సైంటిఫిక్ గా చూపిస్తున్నా సరే, ఇంకా డాక్టర్లు చదివి కూడా థర్మోలూమినస్ టైప్ ఆఫ్ పద్ధతి ద్వారా కొన్ని మెథడ్స్ అనేవి ఉపయోగిస్తారు. కార్బన్ డేటింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఒక మెథడ్ అనేది ఉపయోగించి చేసినా సరే, ఇన్ని చూపిస్తున్నా సరే, అసలు మేము అవన్నీ నమ్మము. మేము ఏదనుకుంటే అదే నిజం. కృష్ణుడు ఉన్నాడంటే ఉన్నాడు. సార్ రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇవి యాక్చువల్ ద్వారకా ఫొటోస్, ఇవి ఒరిజినల్ ఫొటోస్. ఓకే రైట్ సార్. ఇక్కడ మీకు సర్క్యులర్ బ్యాస్షన్ ఒకటి కనపడుతుంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో లాంగ్ వాల్ ప్లాటెడ్ అండ్ ఫోటోగ్రాఫ్ బై డైవర్ అండ్ ఆర్కియాలజిస్ట్. ఆయన ఫోటోగ్రఫీ కూడా చేస్తున్నాడు, మాకు కనపడుతుంది. 3 రంధ్రాలు ఉన్న యాంకర్ ఒకటి ఉంది అని చెప్పాను కదా, అదే సార్ యాంకర్. పిప్పుల్ని కట్టడానికి ఉన్న యాంకర్. ఇక్కడ ఇప్పుడు సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్పోజ్ డ్యూరింగ్ ద లో టైడ్ ఆఫ్ ద్వారకాలో ఆటుపోటు జరిగినప్పుడు ఇది బయటపడింది. ఇవి జనరల్ గా ఏంటంటే, అది మరి పెద్ద పెద్ద ఒకవేళ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని కట్టేయడానికి, మరి ఏం చేయడానికి, అది వాటర్ సప్లైకా మరి దేనికి వి డోంట్ నో. ఆ సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఎక్స్పోజ్డ్ ఇదైతే ఉంది అక్కడ. ఆ సర్క్యులర్ స్టోన్ మధ్యలో ఒక గుంట కూడా ఉంది. రైట్ సార్. సో ఇది ఒరిజినల్ ఫొటోస్. ఇప్పుడు జీసస్ ఈజ్ రియలా కాదా అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం.